బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది పూర్తిగా వినండి మీరు. మేము ఎటువంటి ట్రేడింగు చేయడం లేదు. ఇది ప్రైవేట్ చారిటీ. ఆల్రెడీ మాకొచ్చిన ఫండ్స్ రూపంలో వచ్చిన అమౌంట్‌ని మా దగ్గర పెట్టుకొని, మేము ఫ్రీగా ఇస్తే మాకు లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అమౌంట్ తీసుకొని అమౌంట్ వేస్తాము. ఇవి నా డబ్బులు కాదు. నాకే ఒకళ్ళు ఇస్తున్నారు. నేను ఇలా చేసినందుకు నాకు మధ్యలో కమిషన్ రూపంలో కొంత అమౌంట్ వస్తుంది. అందుకే నేను అప్పట్లో చాలా మందికి అలానే అమౌంట్ వేశాను. మీరు అమౌంట్ పే చేసిన ఆ టైంలో మీకంటే ముందు చాలామంది పెండింగ్ ఉన్నారు. వాళ్ళతో పాటు కలిపి మీకు క్లియర్ చేద్దామని నేను మీ దగ్గర అమౌంట్ తీసుకున్నాను. కానీ ఆ తర్వాత మీకు సంబంధించిన ప్రాఫిట్ అమౌంట్ రాలేదు. అందుకే నేను మీకు అమౌంట్ వేయలేకపోయాను. మీకు గుర్తుందో లేదో, మేము ఒక పర్సన్ దగ్గర 2 టైమ్స్ అమౌంట్ తీసుకొని, అంటే 2 టైమ్స్ మీన్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ అలాగే టాక్స్ అనే పేరు మీద మేము 2 సార్లు మేము అమౌంట్ తీసుకొని ప్రాఫిట్ వేయడం జరిగింది. అలా ఎంతో మందికి మేము అమౌంట్ వేస్తే ఆ వీడియోస్ అన్నీ మీరు చూసే నన్ను నమ్మి నాకు అప్పట్లో అమౌంట్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత మీకు సంబంధించిన అమౌంట్ ఇవ్వలేదు కాబట్టి నేను మీకు వేయలేకపోయాను. కనీసం మళ్ళీ ఎప్పుడిస్తారో కూడా చెప్పలేదు కాబట్టి, కనీసం ఎప్పుడిస్తారో కూడా చెప్పలేకపోయాను మీకు. మీ నంబర్ సేవ్ చేసుకొని ఏ రోజైతే ఫండ్స్ వస్తాయో ఆ రోజు మెసేజ్ చేద్దాం అనుకున్నాను. దానికి ఇన్ని రోజులు పట్టింది. మేము ఒక పర్సన్ దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ అండ్ అలాగే టాక్స్ అలా 2 టైమ్స్ అమౌంట్ తీసుకొనే ప్రాఫిట్ వేస్తాము. మీరప్పుడు చేసింది ఇన్వెస్ట్‌మెంట్. అప్పుడు మీకు ప్రాఫిట్ రాలేదు. మీరప్పుడు ఏదైతే 3 టైమ్స్ చేశారో అదంతా ఇన్వెస్ట్‌మెంట్. అప్పుడు మీకు ప్రాఫిట్ రాలేదు కాబట్టి నేను మీకు వేయలేకపోయాను. ఇన్ని రోజులు మీ నంబర్ నేను సేవ్ చేసుకొని వెయిట్ చేస్తే ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు నాకు అమౌంట్ వచ్చింది. ఇప్పుడు నేను మా అండర్ సుపీరియర్ అండర్‌లోనే మీకు మెసేజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ టోటల్ ప్రాఫిట్ 20,000 ఇచ్చారు 3 సంవత్సరాలు అయినందుకు. ఇప్పుడు మీరు టాక్స్ అమౌంట్ పే చేస్తే ఆన్ ద స్పాట్ వేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మీరు అప్పుడే తీసుకొని నాకు వేయలేదు. మళ్ళీ ఇప్పుడు తీసుకొని వేస్తారని గ్యారంటీ ఏంటని మీకు డౌట్ ఉండొచ్చు. ఆ టైంలో నా దగ్గర డబ్బులు లేవు కాబట్టే నేను మీకు అమౌంట్ వేయలేకపోయాను అంతే తప్ప మీకు నేను ఎటువంటి మోసము చేయలేదు. ఇన్ని రోజులు మీ నంబర్ నేను ఎందుకు సేవ్ చేసుకొని ఉంచుకుంటానో ఒకసారి మీరే ఆలోచించండి. బ్రదర్, మీ ప్రాఫిట్ ఆల్రెడీ మా చేతిలోనే ఉంది. ఇప్పుడు మేము ఫండ్స్ తీసుకొని మేము అమౌంట్ వెయ్యాలి మీకు. 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు టాక్స్ అమౌంట్ పే చేస్తే నేను ఆన్ ద స్పాట్‌లో వేస్తాను అమౌంట్ ఇది.